చేసుకుంది మేకప్ నిజం చెప్పు మేకప్ మేకప్ రూమ్ ఇందాక మేకప్ రూమ్ లో అయితే రియల్ గా మొత్తం ఆమె మేకప్ వేసుకుంది. నేనైతే ఇప్పుడు ప్రూవ్ చేస్తా ఒప్పు టైప్ నేను ప్రూవ్ చేస్తాను మేకప్ వేసుకున్నా. నేను ఒకటి చెప్తా, ఇందాక కొంచెం టచ్ అప్ వేసుకోండి మీరు వేసుకోండి అని అన్నారు. నేను పోయినా జస్ట్ లిప్స్టిక్ వేసుకొని బయటికి వచ్చిన. నేను బయటికి వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ కన్సీలర్ బాయ్ లే నువ్వు వేస్తే సార్ ఇప్పుడు నువ్వు వేసుకోలేదా మేకప్? నువ్వు వేసుకోలే కదా మేకప్ నిజంగా చెప్పు. ఇప్పుడు నువ్వు వేసుకున్నట్టు ప్రూవ్ చేస్తే ఒక నా ఐబ్రోస్ నా లిప్స్ వదిలేసి ఇంకా నువ్వు ప్రూవ్ చేయొచ్చు. ఓకే సో వేసుకున్నావు ఒప్పుకున్నావు. అయితే వేసుకోలేదు, ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ ఒకటే రెండు వాడు. ఒకసారి ఇట్లా నీ టచ్ చేసి చూపి ఒకసారి. ఒకసారి అను నీ చేతితో టచ్ చేసుకో మాకు కనిపిస్తుంది కదా ఇట్లా ఒకసారి చూడ్చుకో. ఇట్లా నేను ఎట్లయితే అట్లా రెడ్ అయిపోతాం. ఓకే మేకప్ వేసుకోలే? నేను వేసుకోను. వేసుకో వేయించుకుంటావు. నేనేమన్నా వేసుకో మేకప్ ఎవరు నాకు మేకప్ వేసుకున్న వాళ్ళంటే కూడా నచ్చదు. వేయించుకున్న వాళ్ళు నా వరకైతే నేను మేకప్ వేసుకోను కాబట్టి ఏడోనా. ఓకే సో ఏంటి లిప్స్టిక్ ఏది లిప్స్టిక్ ఎర్రగా ఉందంతా నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే సో ఒకసారి లిప్స్టిక్ ఇప్పటిదాకానే పెట్టుకున్నావు కదా ఒకసారి మళ్ళీ ఒకసారి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు నీ లిప్స్ మొత్తం ఎర్రగా కనిపిస్తుంటాయి నీ వీడియోలు చూస్తుంటే. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. నా ఫ్రెండ్ ఎవరో కాదు బార్బీ శృతి గిఫ్ట్ ఇచ్చింది లిప్స్టిక్ అంతే. ఓకే ఒకసారి లిప్స్టిక్ ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఉందా? బ్రాండ్ మళ్ళీ ప్రమోషన్ అయితే వద్దు. పర్లేదు లిప్స్టిక్ ఉంది కదా మీకు ఒకసారి పెట్టుకోరు ఒకసారి. వద్దు అరే చాలా మంది ఎలా పెట్టుకుంటది నోట్లో పెట్టుకుంటా. లిప్స్టిక్ లేదులే లిప్స్టిక్ తెప్పిస్తా ఒకసారి లిప్స్టిక్ పెట్టుకోవాలి. నేను వరస్ట్ బ్రాండ్స్ అయితే నేను యూజ్ చేయను. ఓకే నీ బ్రాండ్ తెప్పిస్తా. నా బ్రాండ్ ఏది? లిప్స్టిక్ లేదు ఏడుంది నాకు తెలీదు. ఒకసారి లిప్స్టిక్ లేదు లేదా ఏడుంది? లేదంటే ఇప్పుడు లోపల పెట్టుకుంది అది లిప్ షైన్ లిప్స్టిక్ కాదు. ఏడుంది అది? లేదంటే ఇప్పుడు రైట్ నా దగ్గర లేదు. ఇప్పుడే పెట్టుకుని మళ్ళీ లేదంటే నిజం లేదు రైట్ నా దగ్గర. అంటే రియల్ అట్లనే ఉంటాయి లిప్స్ మేబీ కొంచెం. చాలాసేపు అవుతుంది ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కదా ఇంకేం సెట్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నా. నేనే సెట్ చేసుకుంటున్నా అప్పటి నుంచి. నువ్వు నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే సెట్ చేసుకుంటున్నావు కదా అంటే ఇంకా చాలాసేపు నన్ను చూసి బాయ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏందా? నేను నీకు చెప్తున్నా నేను అంటే నార్మల్ ఇప్పటిదాకా నేను చూసిన ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే ఇంటర్వ్యూస్ నేను ఇచ్చింది 2 ఇంటర్వ్యూస్ 2 3 అయితే 2 3 అది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతే 4 మీతో 5 ఏది ఇప్పుడు నాది ఇదే 4th one 5th one ఇయ్యను కదా లెక్క పెట్టుకో. ఇయ్యను లెక్క పెట్టుకో. ఆల్రెడీ నువ్వు చేసిన ఇంటర్వ్యూ 5th ఇంటర్వ్యూ రిలీజ్ కాదు ఒకటి ఉంది మిగతా అన్ని రిలీజ్ అయినాయి. చూసినా నీకన్నా నేనే ఫాలో అవుతున్నా. గట్లుంటది ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే కదా అబద్ధాలే నమ్మకండి. ఏమి ఇంటర్వ్యూస్ అంటే అబద్ధాలే నేను నమ్మకండి. నన్నైతే అసలే నమ్మకండి నేను అబద్ధాలే చెప్తా. అది అందరు తెలుసు కానీ ఎందుకంటే స్వేగల్ అవార్డు ఇచ్చింది కదా స్నేక్. ఓకే సరే నేను ఇప్పుడు వాస్తవంగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా పక్కా ఆన్సర్ చెప్పాలి. వాస్తవంగా అడగాలి. నేను వాస్తవంగానే అడుగుతా విత్ ప్రూఫ్స్ తో అడుగుతా. బాయ్ ఫ్రెండ్ ఉండాలి నీకు? లేడు. చెప్పు ఉండాలి. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. పక్కా ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేయవా? నేను ఇయ్యను ఫోన్ లేదు కదా ఎందుకు భయపడుతున్నావు? నీ లాక్ కూడా ఓపెన్ చేయను. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయవా? ఒకసారి ఓపెన్ చేయ నార్మల్ గా. నేను ఫోన్ ఓపెన్ చేయను కదా. ఫోన్ వీళ్ళు ఎవరు మరి? నా ఫ్రెండ్స్. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు. మరి ఏమైతారు? బాయ్ ఫ్రెండ్స్. లేదని చెప్పినావు. లవర్ లేడు. నేనేం అడిగినా నిన్ను? బాయ్ ఫ్రెండ్. మరి నువ్వేం చెప్పినావు నాకు? సరే చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు. బాయ్ ఫ్రెండ్ లేడు. నాకు ఉన్నారు 2 ఫ్రెండ్స్ అంతే. 2 ఫ్రెండ్స్ ఎందుకబ్బా అవే క్వశ్చన్? అరే చాలా మందికి ఇంటర్వ్యూస్ లో లేడని చెప్పి చెప్పినావు. నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు. బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒప్పుకున్నాక మళ్ళీ నువ్వు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్సే కదా. సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా నీకు. బాయ్ ఫ్రెండ్ లేడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే ఇంకోటి నువ్వు వీడియోస్ చేస్తావు. సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ చదువుడు ఏంది నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే జనాలందరినీ చేస్తారు. వాళ్ళు స్వైప్ చేయొద్దు నా వీడియోస్. స్వైప్ చేసినా మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి చూపించాలని. ఆశ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. దట్స్ ఇట్. స్ట్రాటజీ బాగా వాడతావేమో. ఎవరికి అందరికి తెలుసు. ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు అస్సలు. నాకు లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చడి చూస్తున్నా ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే. నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తే చూపి. ప్రూవ్ చేస్తే ఓకే పక్కా ఏం చెప్పినా చేయాలి.
నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా. 100 దగ్గర కూడా ఉంటాను ఉండను. సరే లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కావాలి. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకనే క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే. సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నది అనుకుంటున్నా, ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతలేదు. ఎందుకంత భయపడుతున్నా? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకుంటున్నావు కదా? ప్రామిస్? ప్రామిస్. నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. మీ టీవీ పైన నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటా? వాస్తవం ఉంది కదా. సరే బ్రో మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు, ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకరు ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా, ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా అర్థం చేసుకో. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సుషిమాది. ఓకేనా? ఆమె క్లారిటీ పక్కా తెలుసు. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తే ఇప్పుడు చేసుకో పక్కా పక్కా అంటే నేను రియల్ గా కాల్ చేస్తున్నా వ్యక్తి. నువ్వు మజాక్ అనుకుంటున్నావు. పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటదేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పు. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్. ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు. చెప్పు. ఏం వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్. నా చోలో చెప్పు. పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు. సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒకటి క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వ్యూయర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నా, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసిన జనాలు అందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి నీ వీడియోస్ చూస్తాం కదా, ఇస్తావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపల ఉన్నాయి. సో అన్ని చూపిస్తావు, ఎందుకట్లా? అన్ని ఏం చూపించలేదు. ఏమి చూపించినావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు. కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం లిటిల్ బిట్ 1% అనుకుంటా. కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన. అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. బయట ఏమనుకుంటారు తెలుసా? జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమెకు నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. దాన్ని నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు. వాళ్ళ పైన నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. ఇది వీడియోలన్నీ పతివ్రత వీడియోలు, మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నట్టు. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం. ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివే ఉంటది ఫస్ట్. నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే. సో ఫేమ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అని చెప్పి నేనేం చేయలేదు, చెయ్యను. క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియోలు నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో అలా 1% అంటున్నావు కదా, 1% అని చెప్పి జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా కదా, ఎర్ర పుష్పాల గలీజ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. సిగ్గుండాలి, స్కూల్లో నేర్పిస్తారా అదే ఇంగ్లీష్? స్కూల్లో నేర్పారా? పంచా. సరే నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అనమాట, తెలుగు. సరే ఏడ నేర్చుకున్నావు చెప్పు. నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. ఓకే, నువ్వైతే వాడతావు, కొంచెం నోరు ఏమంటారు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, దాని తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు, చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా,
మనిషిని అరైదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. ఆ 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసిన ఆ వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? ఆ పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో తెలుసు కదా, అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. పేరు ఒకసారి. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదు, కాల్ మాట్లాడను వాళ్ళ త్రూ. కాలా? అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నాకు తెలియదు. వస్తే జైలు లేకుంటే పోలా. నాకు తెలియదు. రాజు డేంజర్ స్మైల్ ఒప్పుకున్నావు అని వాడుకొని నువ్వు. అయ్యో, నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసినావు. సరే పక్కన పెట్టు, ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు అన్న? మాట్లాడుతున్నా. నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వు కదా, మళ్ళీ నీ ఫాల్ట్, డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇది చూడు, వీడియోలా ఈ ఒక్క వీడియో కాదు, ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియోలో చూపి. ఆ 2 వీడియోసే ఉన్నాయి. ప్రతి వీడియో చూపి. చూసినా, మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని. అంతే, ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అదంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు ఇట్లా చూపించాలి జనాలకి, మొత్తం తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు. నువ్వు ఒక ఏం కనిపిస్తలేదా? ఒకసారి ఈ వీడియో చూడండి. నువ్వు నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు అది చూపించిన, దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారాస్ జీవికే మాల్ కి ఓను ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలి కాక ఏ వీడియో చూసి అవే కనిపిస్తాయి ఇప్పుడు. సరే, నేను ఒకసారి నీ ఫోన్. ఎందుకు నా ఫోన్ ఎందుకు? సరే, ఒకసారి నీ ఫోన్, నేను ఒక వీడియో చూపిస్తాను. నాది నీదా? నాది ఓపెన్ చేసి నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్, నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో, నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకునే నీ వీడియోలో డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారని చెప్పి వీడియో అంతా తీసి పడేసినావు. ఇదెందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా. అది